హాయ్ అండి, వెల్కమ్ జిఎస్పి బ్లాగ్స్. మనం ఈరోజు పచ్చిమిరకాయ బజ్జీ చేసుకుందాం. దానికి కావాల్సినవి శనగపిండి, హైబ్రిడ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక టమోటో, నిమ్మకాయలు 2, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వాము, కొంచెం గరం మసాలా, సోడా ఉప్పు, కొంచెం పల్లీలు, తగినంత సాల్ట్, కొంచెం కారం, చిటికెడు పసుపు. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే ఒకేసారి జారుగా అవ్వకుండా మనకు కావాల్సినట్టు వచ్చింది. చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం శనగపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, వాము, వేసుకొని కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఉన్నాయండి, ఇంకొంచేస్తున్నాను. ఇందులో కొంచెం లైట్గా పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు అంత మంట ఉండవు కాబట్టి కొంచెం పెట్టుకుంటే చాలు. ఇదిగోండి, ఇది లైట్ మసాలానే పెట్టాను నేను. ఉల్లిపాయలు అవన్నీ మసాలా చేసి వేస్తాను కాబట్టి ఇది లైట్గానే పెట్టాను. కొంతమంది అయితే ఇలా పొడిగా కాకుండా వాటర్తో కలిపి పెడతారు, అలా కూడా ఉంది. కానీ ఇది నేను పెట్టే మసాలా హెవీ అయిపోయిద్దని ఇది మట్టికి నేను ఇలా పొడిలాగా పెట్టాను. ఎవరిష్టం అది, ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఈయన మనం బజ్జీలు వేసేసుకున్నాం ఆయిల్లో. వస్తుంది ఇదిగోండి, సైడ్గా వస్తుంది, అది సైడ్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా పెట్టుకొని సైడ్ కాకుండా కొంచెం మొదలు పెట్టు. ఏది దాని పౌడర్ సార్? ఇది ఇలా అంటే కొంచెం గీతలా పడిద్ది, అప్పుడు మనం మసాలా పెట్టుకోవడానికి బాగుండిద్ది. ఇలా ఫుల్గా ముంచే కన్నా ఇట్లా
కొంచెం లైట్గా ఇలా అనుకుంటే ఉడికినాక పైకి వచ్చేస్తాం. తిప్పేసుకున్నాం. లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా ఉల్లిపాయలు కోసుకుందామండి. బాగా ఎంత సన్నగా ఉంటే మనకి చిన్నపిల్లలు కదా తినడానికి బాగుంటుంది. టమాటా కూడా కోసేసుకుందాం. ఎవరిష్టం అండి, ఎవరిష్టం వాళ్ళది. టమాటా కావాలంటే వేసుకుంటే, లేకపోతే అవసరం లేదు. సన్నగా కట్ చేసుకుంటే అవే వెళ్ళిపోతాయి నోట్లోకి, నవలాల్సిన పని లేకుండా. కొత్తిమీర కడిగేసి కట్ చేసేసుకుందాం. ఇది కూడా సన్నగా మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, అదే మళ్ళీ మాడి కూర్చుంటుంది. కరివేపాకు కూడా సన్నగా కోసేసుకున్నాం. వాము బజ్జీ, వామాకండి ఇది ఇంకొంచెం మిగిలింది కదా, వాము బజ్జీలు వేద్దాం. ఇంద్రా అక్కడ బా నువ్వు వాము దొరకలేదండి, ఎండకు మాడిపోయినట్టున్నాయి చెట్లు. గంతవాటిగా దొరికింది. తర్వాత పకోడీలాగా వేసేస్తాను. ఉల్లిపాయ పకోడీలాగా వేసేద్దాం. ఉల్లిపాయలు ఉన్నాయిగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఏదో ఒకటి చేసి అట్టి పెట్టామనుకోండి, రాగానే చక్కగా నవ్వుకుంటా తిని ట్యూషన్కి వెళ్ళిపోతారు. 4కి మొదలు పెడితే వాళ్ళు 5:30కి వస్తారు, సరిపోయిద్ది, తినేస్తారు. లేదు చేయడానికి ఇబ్బందిగా ఉంది, చేయలేను అనుకుంటే కనుక పెరుగన్నం పెట్టేస్తానండి. మళ్ళీ సాయంత్రం వచ్చినాక అట్లు ఒకటి ఉంటాయి కదా, అట్టుపిండి చపాతీ అలాంటివి వేస్తాను. స్కూల్లో ఉండి ఇంటికి వచ్చినాక ఏదో ఒకటి వెరైటీ కావాలంటారు పిల్లలు. రోజుకి ఏదో ఒకటి చేయాలి. మ్యాగీ, నిన్న మ్యాగీ చేశాను నేను. ఇంకా మ్యాగీ ఏం పెడతాం నేను పెట్టలేదు. ఏదన్నా వెరైటీ చేస్తే మట్టుకి వీడియో చేసి పెడతాను. ఉడిపిలండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇందా సగం ఆపేసాం కదా, నిమ్మకాయ కోసేసుకుంటున్నాను. గింజలు తీసేసుకొని తొక్కు తీసేసి ఈ పల్లీల్ని మనం ఇప్పుడు దంచుకుందాం అండి. ఈలోపు ఈ ఫ్రై అవుతున్నాయి, తీసేస్తున్నాను. ఎక్కువ వేపబాకండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు. తినటానికి మెత్తగా ఉంటే బాగుండిద్ది.
ఓకేనా. ఇప్పుడు జీడిపప్పులు కూడా ఒక 4 వేసుకుంటున్నాను. పల్లీలు జీడిపప్పులు ఇలా దంచుకొని మసాలాలో వేసుకొని తింటే బాగుండిద్దండి. హాఫ్ దంచితే చాలు. ఓకేనా. ఈ భలే టేస్ట్ వస్తాయి. చక్కగా మసాలాలో వేసేసుకొని ఇప్పుడు పిల్లలకి పెట్టేద్దాం పదండి. అండి ఇప్పుడు మనం ఉప్పు కారం మసాలా ఇందులో వేసేసాను. ఈ మిక్స్ చేసేసి ఇందులో మరమరాలు కూడా వేసుకున్నానండి. వేసి ట్రాన్స్పరెంట్ అని చెప్పిన చెప్పింది అసలు ఇదిగోండి దీని మధ్యలో ఇలా పెట్టేసుకున్నాం. నోరు ఊరుతుందంట. పాపం దాని నుంచి అడుగుతున్నారు పెట్టు అని. వెరీ గుడ్. ఇదిగోండి లాస్ట్ పల్సస్ కలుగుతారు అనుకుంటా. అది ఆగిపోతున్నా మమ్మీ. నేను ఒక మంచి ఫోటో మమ్మీ అయితే మమ్మీ మంచిది అది అంత బాగా ఇంకోండి తర్వాత ఏం చేస్తా బజ్జీలు కొడతా. ఇంకో నేనేం లేదా నార్మల్ బజ్జీ. మసాలా బజ్జీ, ఆకు బజ్జీ కాదు, వామాకు బజ్జీ. ఇది ఓపెన్ చేయి తెలిసింది వాళ్ళకి. టేస్ట్ చేయండి ఒక్కొక్కటి బాగుంది, గట్టిగా. చాలా బాగుంది బజ్జీ. బాగుంది బాగుంది. ఏది బాగుంది? ప్లెయిన్ బాగుందా, మసాలా బాగుందా, వామాకు బజ్జీ బాగుందా, పకోడీ బాగుందా? చిన్నది తీసుకో. ఇదిగో ఇది కానీ తీసుకో. వదిలేస్తున్నాడు మసాలా అయితే బాగుంది. సరే తిను. అదే బయట చేసుకున్న దానికన్నా ఇంట్లో చేసుకుంటే మంచిది, హెల్దీ ఇంకా టేస్టీ. ఈ బజ్జీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్.